చిన్నవాడైనా శక్తివంతుడు. కొమ్మ లేకపోయినా గగనాన్ని తాకే శౌర్యం. ఈ రోజు మనం కలవబోతున్న యోధుడు చేస్తా అతను మానవుడు కానీ దేవతలే ఆశీర్వదించిన శక్తులతో జన్మించాడు. వాయుదేవుడు తండ్రి, ఆయనే హనుమంతుడు. జ్ఞానం, శక్తి, భక్తి, విధేయత అన్ని హనుమంతుడిలో ఉంది. రేపటి నుండి హనుమంతుని కథలను విని తెలుసుకున్నాం. ఒకరోజు చిన్న హనుమంతుడు ఆకాశాన్ని చూశాడు. అమ్మా, ఎంత బంగారులాగుంది అన్నాడు. అదేదో పండు అనుకొని గాలిలోకి ఎగిరాడు. తన చిన్న చేతులతో సూర్యుడు తీసుకొని నోటిలో పెట్టుకున్నాడు. చీకటి పడిపోయింది. దేవతలు భయంతో ఈ బుడ్డోడు సూర్యుడిని ముంగేశాడా అన్నారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో మోదాడు. చిన్న హనుమాన్ భూమిపై పడిపోయాడు. అక్కడ మొదలైంది చిన్న హనుమాన్ ఒక లీలలు. హనుమంతుడు శాపం ఎందుకు పొందాడు మీకు తెలుసా? హనుమంతుడు చాలా అల్లరిగా ఉండేవాడు. మనుషులు ధ్యానం చేసుకుంటూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడు. సారి ఒక మనిషి హనుమంతు ఆతడి వల్ల డిస్టర్బ్ అయిపోయాడు. కోపంతో ఆయన శాపం ఇచ్చాడు. నీకు గొప్ప శక్తులున్నాయి కానీ అవన్నీ మర్చిపోతావు. ఎవరైనా గుర్తు చేస్తే తప్ప వాటిని ఉపయోగించలేవు. చిన్న హనుమంతుడు అది విని బాధపడ్డాడు. కానీ అదొక పెద్ద వరమైంది. ఎందుకంటే ఆ శాపమే హనుమంతుని మరింత వినయంగా మంచివాడిగా మార్చింది. తన శక్తి ఎప్పుడు బయటపడింది తెలుసా? నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. హనుమంతుడు రాముని ఎప్పుడు కలిసాడు? ఒకసారి రాముడు సీత కలిపి ఎత్తేదని తమ్ముడు లక్ష్మణ్తో కిష్కింధలో తిరుగుతున్నాడు. అక్కడ హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు. రాముని చూసిన హనుమంతుడు ఎవరైతాడు అనుకున్నాడు. ఎంత బాధగా ఉన్నాడు అనుకొని ఒక బ్రాహ్మడి లాగా వేషం వేసుకొని రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడు వాటలు విని హనుమంతుడికి అర్థమైంది ఇతను సాధారణ కాదు. అప్పుడు వెంటనే బ్రాహ్మణి వేషం నుండి హనుమంతుడిగా మారిపోయాడు. అదే మొదటిసారి రాముడిని కలిసింది. ఆ రోజు నుండి హనుమంతుడు రాముడి సేవలోనే ఉండిపోయినాడు. హనుమంతుడు మొత్తం కొండనే ఎత్తేశాడు. ఎందుకు? ఒకసారి లక్ష్మణుడు చాలా దెబ్బ తల్లి పడిపోయాడు. అతన్ని ఎక్కించాలంటే హిమాలయాలో ఉంటే సంజీవుని అవసరం. శ్రీరాముడు హనుమ వెంటనే వెళ్ళి సంజీవుని తీసుకదా అన్నాడు. హనుమంతుడు ఒక్కసారి కూడా ఆగకుండా హిమాలయాల వైపు తోయమని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక సంజీవుని ఏదో అతనికి తెలియలేదు. ఏది సంజీవుని ఏది కాదు అనుకొని మొత్తం పర్వతాన్ని చేతుల్లో పెట్టుకొని తీసుకొచ్చేశాడు. దీన్ని అవసరమైనప్పుడు మంచి నిర్ణయం తీసుకోవడం అంటాడు. ఆ సంజీవనితో లక్ష్మణుల్ని మళ్ళీ పట్టింది. రావణుడు రాజసభలో హనుమంతుడు బంధించబడ్డాడు. కానీ ఆయనకి భయం లేదు, కోపం మాత్రం ఉంది. రాక్షసులు తన తోకను నానబెట్టి మంటేశారు. ఇది వాళ్ళు చేసిన తప్పు. హనుమంతుడు అప్పుడు గాలిలో ఎగిరి కొత్త ఒకటి నగరాన్ని మొత్తం తగిలిపెట్టాడు. అవమానాన్ని శిక్షగా మార్చిన హనుమంతుడి నాయనం భక్తి శక్తి అందరికి స్ఫూర్తి. రోజు చిన్న హనుమంతుడు సూర్యుడు చూసి ఆశ్చర్యపోయారు. అంత గొప్ప జ్ఞానాన్ని గురువు ఉండరుగాని భావించాడు. సూర్యుని వద్దకు వెళ్లి రుగా తీసుకోండి అని ప్రణయగా అన్నారు. సూర్యుడు మొదటి ఇబ్బంది హనుమంతుడి పట్టుదల చూసి ఒప్పుకున్నాడు. అలా హనుమంతుడు ఎగులుతూ అన్ని విద్యలు నేర్చుకున్నాడు.
నిజమైన జ్ఞానం కోసం చేసిన కృషి, గురు పట్ల చేసిన గౌరవము ఇవే హనుమంతుణ్ణి మహాన్ భావుడిగా చేస్తాయి. పాండవులలో బలవంతుడు భీముడు ఒకసారి అరణ్యంలో నడుస్తూ తన బౌలం మీద గర్వంగా ఉన్నాడు. అప్పుడే మార్గంలో ఒక వృద్ధ కోతి పంచాన్ని అడ్డంగా వేసి నిద్రపోతూ కనిపించింది. భీముడు కోపంగా పంచాన్ని తొలగించు అన్నాడు. వృద్ధ కోతి నువ్వే తీసేయి అన్నాడు. ఎంత ప్రయత్నించినా భీముడు అడ్డంగా పడిపోయాడు. అప్పుడు అతనే హనుమంతుడని తెలిసి భీముడికి అహంకారం పోయింది. నిజమైన శక్తికి వినయమే శోభనం. ఈ హనుమాన్ సిరీస్ మీకు నచ్చింది కదూ? అయిపోయి నుంచి ఇంకో కొత్త సిరీస్ తో కలు. బాయ్.